బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కబ్జాలకు దౌర్జన్యాలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి మారుపేరని మండిపడ్డారు. కోర్టు స్వాహా చేసిన ఘనత కేతిరెడ్డికి దక్కిందన్నారు. కబ్జాకోరు కేతిరెడ్డిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని సత్యకుమార్ పిలుపునిచ్చారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి ధర్మవరం అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ముఖ్యంగా కేతిరెడ్డి అంటేనే కబ్జాలకు కేర్ ఆఫ్ అని మాట్లాడుతున్నారు. ఈ చిన్న గ్రామంలో కూడా చివరికి ప్రభుత్వం వచ్చిన 2019లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే శ్మశానాన్ని పూర్తిగా తీసి దాంట్లో పుర్రెల్ని అస్థిపంజరాలను కూడా తీసేసి ఆ స్థలాన్ని కబ్జా చేసుకున్నారు. కొండ ఉంటే కొండని పూర్తిగా గుండు కొట్టేసి కబ్జా చేసుకున్నారు. రెండవ వైపు చెరువులో మట్టిని తోలుకుంటూ ఆ చెరువు ఇప్పుడు రైతులకు ఉపయోగపడకుండా దాన్ని కబ్జా చేసుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. పట్టణం నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగునీరంతా రోడ్డు మీదకి వస్తుంది. వర్షం వస్తే ఇవన్నీ కాలనీలోకి వస్తున్నాయి, ఊర్లోకి వస్తున్నాయి. దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది, దోమలు పెడతా ఉంటుందని ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కానీ వాటి ఫలితం ఇవ్వకుండా, నీరు ఇవ్వకుండా పూర్తిగా చేశాడు. అనేక గ్రామానికి వెళ్తే ఇటువంటి అర్జీలు ఇస్తున్నారు. ఏవే సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయని. వాళ్ళకి న్యాయం చేస్తామని, వాళ్ళ భూములు మళ్ళీ తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని అయితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మాత్రం పౌరుల మీద ఉంది, బాధ్యతల మీద ఉంది.